హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ వీక్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి MCQs ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తాను, మీరు ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటు మీ ఒపీనియన్, మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. టోటల్గా మీ స్కోర్ అవుట్ ఆఫ్ 10 ఎంత అనేది కూడా చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements regarding Joint Parliamentary Committee. First, it is an ad hoc committee or body formed to carry out detailed scrutiny of a specific matter by the President or Parliament. It is set up after one house of the Parliament has passed a motion and other has agreed to it. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా మనకు తెలిసిందే క్యాబినెట్ అనేది సైమల్టేనియస్ ఎలక్షన్కి నాడ్ ఇవ్వడం, తర్వాత దాన్ని పార్లమెంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత ఏమైంది, ఆ పర్టికులర్ బిల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రికమెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఏంటో తెలుసుకోవాలి. సో మనకి జనరల్గా ఎప్పుడైతే పార్లమెంట్ సైజ్ని చూస్తే చాలా పెద్దది కాబట్టి ప్రతిదీ దాన్ని డీటెయిల్డ్గా స్క్రూటినీ చేయడం కానీ టైం వల్ల, సైజ్ కన్స్ట్రెయింట్స్ వల్ల, లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల సాధ్యం కాకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో డీటెయిల్ స్క్రూటినీ ఎప్పుడైతే అవసరం అనుకుంటామో, లేకపోతే ఏదైనా ఇర్రెగ్యులారిటీ జరిగింది అని అనుమానం మీదైనా కానీ పార్లమెంట్ ఒక హౌస్ అనే దాన్ని, ఒక కమిటీని ఫార్మ్ చేసి ఇంకొక హౌస్ కూడా దాన్ని అగ్రీ చేస్తే కనుక అప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో ఇవి ad hoc కమిటీస్ అనమాట. అంటే దీని నుంచి మెంబర్స్ 2 హౌసెస్ నుంచి కలిపి ఉంటారు. ఎవరు ఉంటారు అనేది పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. సో అపోజిషన్ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. సో జనరల్గా ఈ పర్టికులర్ కమిటీలో 31 మెంబర్స్ని సైమల్టేనియస్ ఎలక్షన్ ఏదైతే 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఉందో దాన్ని ఎగ్జామిన్ చేయడానికి 31 మెంబర్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ad hoc కమిటీ కరెక్టే. సో ఇది డీటెయిల్ స్క్రూటినీ గురించి ఎస్టాబ్లిష్ చేశారు, ఇది కూడా కరెక్టే. సో తర్వాత ఇది 1 హౌస్ ఇనిషియేట్ చేసి అప్రూవ్ చేసిన తర్వాత 2nd హౌస్ కూడా అగ్రీ చేస్తే ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఒక్కటే హౌస్ కావాలి అనుకుంటే కనుక సెలెక్ట్ కమిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు, రైట్? సో దాన్ని బట్టి ఆన్సర్ ఏమవుతుంది, both 1 and 2. మరి ఇప్పటివరకు మనం ఎన్నిసార్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ని ఫామ్ చేసుకున్నాము అంటే, బోఫోర్స్ స్కామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, 2G స్పెక్ట్రమ్ కానీ, పెస్టిసైడ్ రెసిడ్యూ కానీ, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది, ఇర్రెగ్యులారిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ JPCs అనేవి ఫామ్ అవ్వడం జరిగింది, రైట్? నెక్స్ట్, consider the following statements regarding Lokayukta. It is a state-level anti-corruption body tasked with investigation complaints of corruption and maladministration against public officials. Second, Lokpal and Lokayukta Act 2013 mandates establishment of Lokayukta in the states. So మన వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే, మనకు తెలిసిందే కర్ణాటక చీఫ్ మినిస్టర్ మీద ముడా స్కామ్, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక స్కామ్ ఎలిగేషన్స్ అనేవి వచ్చాయి. సో దానికి సంబంధించి లోకాయుక్త అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఇది న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇది ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 అనేది ఇండియన్ పార్లమెంట్లో పాస్ అయిందో దాని ప్రకారం సెంట్రల్ లెవెల్లో లోక్పాల్ అనేది యాంటీ కరప్షన్ బాడీగా అండ్ లోకాయుక్తాస్ అనేవి స్టేట్లో ఫామ్ అవ్వాలని ఆ బిల్ మ్యాండేట్ చేసింది. మరి ఇది మన ఒంబోడ్స్మెన్ మోడల్ ఏదైతే స్కాండినేవియన్ కంట్రీస్లో ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. సో అలా లోకాయుక్త అనేది స్టేట్ లెవెల్ యాంటీ కరప్షన్ బాడీ టాస్క్డ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కరప్షన్ అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లైంట్స్, కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, లోకాయుక్త 2013 mandates establishment of లోకాయుక్త ఇన్ ద స్టేట్స్. లోకాయుక్త స్టేట్ లెవెల్లో, లోక్పాల్ అనేది సెంట్రల్ లెవెల్లో, కరెక్టే. సో ఈ లోకాయుక్త అనేది జనరల్గా ఎవరు హెడ్ చేస్తారు? చీఫ్ జస్టిస్, ఎవరైతే హైకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఉంటారో ఆయన కానీ, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ కానీ వీళ్ళు హెడ్ చేస్తుంటారు. సో ఈ లోక్పాల్ లోకాయుక్తలో 50% ఆఫ్ ద మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో అది SC, ST, OBCs అండ్ ఉమెన్ మైనారిటీస్ నుంచి ఉండాలి. అలాంటి రికమెండేషన్స్తో మనకి జనరల్గా ఒక సెలెక్ట్ ప్యానెల్ అనేది లోకాయుక్తాన్ని కానీ లోక్పాల్ని కానీ సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళు పొలిటికల్ మెంబర్స్ అంటే ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వచ్చిన కరప్షన్ రిలేటెడ్ ఎలిగేషన్స్ని కానీ, మాల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ఎంక్వైర్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన రికమెండేషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇది ఒక బాడీ. Then next, third question, consider following statements regarding Kisan Kavach. It is an anti-pesticide bodysuit designed to protect farmers from the harmful effects of pesticide exposure. So second, it is developed by the Indian Institute of Science, Bangalore. మన వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండిపెండెంట్ చార్జ్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇనాగ్రేట్ చేశారు అంటే, ఫార్మర్స్ ఎప్పుడైతే పెస్టిసైడ్ని చల్లుతూ ఉంటారో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని న్యూరోటాక్సిన్స్ అనేవి స్కిన్లోకి లీచ్ అయ్యి దానివల్ల హార్మ్ఫుల్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ ఫార్మర్స్ మీద పడుతుంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి ఒక పెస్టిసైడ్ రెసిస్టెంట్ సూట్ అనే దాన్ని డెవలప్ చేశారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే కనుక యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ డిజైన్ టు ప్రొటెక్ట్ ఫార్మర్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్, కరెక్ట్. సెకండ్, ఎవరు డెవలప్ చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాదు, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ వీళ్ళు డెవలప్ చేశారు. దాంతోపాటు సెపియో హెల్త్ అనే
ఆర్గనైజేషన్ వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఇది 4,000 అనేది కాస్ట్ ఉంది, కానీ ఆల్మోస్ట్ 150 టైమ్స్ దీన్ని రీయూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా హార్మ్ఫుల్ ఇంపాక్ట్ ఏదైతే పెస్టిసైడ్స్ నుంచి ఫార్మర్ స్కిన్కి ఉంటుందో దాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. సో ఓన్లీ వన్ ఆప్షన్ కరెక్ట్. Then, with reference to Gangetic River dolphin, consider the following statements. It is a freshwater dolphin which serves as an umbrella species for river systems. It is a blind species which emits ultrasonic sounds to find its prey. Third, it is only found in the Gangetic River basin in India. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ అన్నమాట కరెక్టే. అండ్ సెకండ్ చూస్తే కనుక ఇది అంబ్రెల్లా స్పీసెస్. అంబ్రెల్లా స్పీసెస్ అంటే ఏ స్పీసెస్ని కన్సర్వ్ చేస్తే మిగతా అన్ని స్పీసెస్ ఆ ఎకోసిస్టంలో కూడా కవర్ అవుతాయో వాటిని అంబ్రెల్లా స్పీసెస్ అంటాం, రైట్? సో దెన్ ఇది బ్లైండ్ స్పీసెస్ అనేది కరెక్టే. సో దీన్ని సూసు అని కూడా అంటారు. సో అల్ట్రాసోనిక్ సౌండ్స్ బట్టి ఇది నెక్స్ట్ దేన్ని తినాలి ప్రేయర్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఓన్లీ గంగటిక్ రివర్లో ఉంటుంది అన్నది తప్పు. సో ఇది జనరల్గా ఇండికేటర్ స్పీసెస్గా కూడా ఉంటుంది. అంటే ఇది ఎక్కడుందో అక్కడ వాటర్ ఫ్రెష్గా ఉంది, పొల్యూట్ అవ్వలేదు అని మనం చెప్పొచ్చు. సో గంగా, బ్రహ్మపుత్ర రివర్, మేఘనా రివర్, మనకి ఇంకా ఇలాంటి డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాటన్నిటిలో కూడా కనిపిస్తుంటుంది. ఇండియా, నేపాల్, పాకిస్తాన్ ఈ అన్ని కంట్రీస్లో కూడా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఓన్లీ 2. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫస్ట్ టైం కొంతమంది వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ లైక్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కానీ, MOF కానీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కానీ, తర్వాత అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు అరణ్యక్ అనే ప్రైవేట్ ఏజెన్సీ కానీ, సో వీళ్ళందరూ కలిసి జియో ట్యాగింగ్ అనేది చేశారు. దేనికి సంబంధించి? Gangetic River dolphin కి సంబంధించి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ tuberculosis. It is a bacterial infection in which primarily lungs are getting affected. Second, it is curable and preventable disease. Third, it spreads from person to person through the air. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఇస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కరెక్టే. ఇట్ ప్రైమరీ ఎఫెక్ట్స్ లంగ్స్, ఇది కూడా కరెక్టే. సో దెన్ క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్ అండ్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ త్రూ ఎయిర్. సో జనరల్గా టీబీ అనేది మైకోబాక్టీరియం నుంచి వస్తూ ఉంటుంది. సో ఇదేంటి అంటే ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుందో అప్పుడు ఒక పర్సన్ ఎవరికైతే టీబీ ఉందో వాళ్ళు కఫ్ చేసినా, స్నీజ్ చేసినా ఆ రెస్పిరేటరీ ఎయిర్ డ్రాప్లెట్స్ నియర్ బై పర్సన్ ఇన్హేల్ చేస్తే కనుక అది లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వీక్ అయిపోయి HIV కానీ, డయాబెటీస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో టీబీ అనేది మనం టెస్ట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి అంటే TrueNAT అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట. దీన్ని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తాం. బట్ దీంట్లో కూడా మనకి పల్మనరీ టీబీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని ఉంటాయి. సో పల్మనరీ అంటే ఎప్పుడైతే లంగ్స్ ఇంపాక్ట్ అవుతాయి దాన్ని పల్మనరీ టీబీ అంటాం. ఎప్పుడైతే లంగ్స్ కాకుండా అదర్ ఆర్గాన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని కూడా అంటాం. అలా కాకుండా లేటెంట్ టీబీ అని ఉంటుంది. లేటెంట్ టీబీ అంటే ఎప్పుడైతే ఇనీషియల్ డేస్లో ఉందో దాన్ని లేటెంట్ టీబీ అంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే పెద్దగా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యేంత స్కేల్లో టీబీ ఉండదు, దానివల్ల పెద్ద హార్మ్ ఉండదు, కానీ అది యాక్టివ్గా మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. యాక్టివ్ టీబీ అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి రెస్పిరేషన్ ద్వారా మనకు స్ప్రెడ్ అనేది అవుతుందో దాన్ని మనం యాక్టివ్ టీబీ అంటాం. సో టీబీ గురించి మనం చూస్తే కనుక ఇండియా చాలా ఎక్కువగా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు అనేది చాలా స్పీడ్ అని చేసింది. సో మనకి ఎక్కువ బర్డెన్ చూస్తే కనుక కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇలాంటి స్టేట్స్లో ఎక్కువగా టీబీ కేసెస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి మనం నిక్షయ్ పోర్టల్ అనేది కూడా లాంచ్ చేసాం. దీని కింద రీసెంట్గా 1000 రూపీస్ అనే దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ 500 ఇచ్చేదాన్ని న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం అని చెప్పి 1000 రూపీస్ పర్ మంత్ ఇస్తున్నారు టీబీ పేషెంట్స్కి సంబంధించి. సో అది న్యూస్. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా? సో మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎవరు జనరల్గా రెగ్యులేట్ చేస్తారనేది ఆప్షన్స్ చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అండ్ ఫైనల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. సో ఆప్షన్ ఏంటి అంటే DPIIT. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్న మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అనమాట. సో మనకి FDIs అంటే ఏంటి? ఏదైనా ఒక కంపెనీ కానీ, ఇండివిజువల్ కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంని మనం FDIs అంటాం. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది 10% ఆఫ్ ద షేర్కి మించి ఉంటుందో దాన్ని FDIs అంటాం. సో ఈ FDIs అనేది బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని బూస్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. మరి FDIs అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఇండియాలోకి వచ్చే FDIs అనేవి $1 trillion అనేదాన్ని రీచ్ అవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. FDIs అనేవి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. మనకి FDIస్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? DPIIT. సో జనరల్గా ఇది FEMA యాక్ట్ కింద వీళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది FDI అనేది ఎక్కువగా ఏ కంట్రీస్ నుంచి ఇండియాలోకి వస్తుందని. సింగపూర్, మారిషస్, US, నెదర్లాండ్స్, జపాన్, ఈ టాప్ 5 కంట్రీస్. దాంతోపాటు FDIs అనేవి స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి కంట్రీకి ఫ్యూచర్లో కూడా ఇంపార్టెంట్గా హెల్ప్ చేస్తుంటాయి. సో మనకి గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసే రూట్
ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్ రూట్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ రూట్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఈ కామర్స్ కానీ, ఇలాంటి వాటిలో అగ్రికల్చర్ వీటిలో ఆటోమేటిక్గా అలో చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులేట్ చేసేవి, లైక్ స్పేస్ సెక్టర్ కానీ, అటామిక్ ఎనర్జీ కానీ, ఇలాంటి వాటిలో మనకి అటామిక్ ఎనర్జీలో అసలు ఎఫ్డిఐస్ అలో చేయరు. రియల్ ఎస్టేట్ కానీ, లాటరీస్ కానీ, ఇలాంటి వాటిలో అసలు రెగ్యులేషన్ అనేది కంప్లీట్గా ఉంది, ఎఫ్డిఐస్ని అలో చేయకుండా. సో ఈ ఎఫ్డిఐస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, consider following statements regarding protected area regime. So ఇది ఎందుకు న్యూస్లో ఉందని చూద్దాం. It is regulated under Foreigners Protected Orders Act 1958. These restrictions are designed to ensure national security and monitor foreign movement in regions vulnerable to external threat. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక ఇది రీసెంట్గా మణిపూర్లో 13 years తర్వాత ఇంపోజ్ చేయడం జరిగింది. మరి ఇది ఏంటి అంటే ఫారినర్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ యాక్ట్ కింద ఇంపోజ్ చేస్తుంటారు. ఎందుకు అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫారినర్ మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ చేయడానికి ఇంపోజ్ చేసే దాన్ని మనం ప్రొటెక్టెడ్ ఏరియా రెజీమ్ అని అంటాం అనమాట. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ కానీ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ ఇలాంటి స్టేట్స్తో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో కూడా ఇంప్లిమెంటేషన్ ఉండేది. సో దీన్ని ఏంటి అంటే మెయిన్గా ఫారినర్స్ ఎక్కడైతే మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఇంపోజ్ చేసే మెకానిజం అనమాట. సో టూరిజం అనే దాన్ని ఎక్సెప్షనల్గా తీసుకుంటే కనుక మనం జనరల్గా టూరిజం పొటెన్షియల్ పెంచాలి అనుకున్నప్పుడు వీటికి రిలాక్సేషన్ ఇస్తారు. బట్ ఎప్పుడైతే కనుక ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఇన్సర్జెన్సీస్ కానీ ఎక్కువ అవుతున్నాయని డౌట్ ఉంటుందో అప్పుడు దీన్ని ఇంపోజ్ చేస్తుంటారు. సో ఇది రీసెంట్గా మణిపూర్లో ఇంపోజ్ చేశారు, అందుకని ఇది న్యూస్. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆప్షన్ బోత్ 1 and 2. నెక్స్ట్, consider the following statements regarding the office of governor. So he or she is appointed by President of India under his warrant and seal. Second, he or she enjoys immunity from the legal ability for his official acts. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ రీసెంట్ కాంటెక్స్ట్ చూస్తే కనుక మనకి ప్రెసిడెంట్ ఆల్మోస్ట్గా 6 గవర్నర్స్ని రీషఫుల్ చేయడం కానీ, కొత్తగా అపాయింట్ చేయడం కానీ జరిగింది. సో మన 6 గవర్నర్స్ ఎవరు ఏంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి రివైజ్ చేయండి. బట్ ఇక్కడ చూస్తే కనుక అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండర్ హిస్ వారెంట్ అండ్ సీల్ కరెక్టే. దెన్ సెకండ్, హీ ఎంజాయ్స్ పర్సనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ లయబిలిటీ ఫర్ ఆల్ హిస్ అఫీషియల్ యాక్ట్స్, ఇది కూడా కరెక్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 361. సో మనకు తెలిసిందే గవర్నర్ ఒక స్టేట్కి ఉండాలనేది ఆర్టికల్ 153 చెప్తోంది. బట్ 2 or more స్టేట్స్కి కూడా ఒక గవర్నర్ ఉండే విధంగా మనం 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేయడం జరిగింది. సో గవర్నర్ అనేవాళ్ళు కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉంటారు స్టేట్కి, అలానే సెంటర్ ఏజెంట్గా కూడా ఫంక్షన్ చేస్తారు. సో మనకి ఇక్కడ సూర్యనారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి ప్రెసిడెంట్స్ డెసిషన్ ఏదైతే ఉంటుందో గవర్నర్ అపాయింట్ చేయడానికి, అది అనేది జనరల్గా నాన్ జస్టిషియబుల్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అలానే గవర్నర్ అనేవాళ్ళు జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండే వర్కర్గా కాకుండా సెంట్రల్ ఏజెంట్గా చూడాలి అని కూడా సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. సో గవర్నర్కి రిలేటెడ్ ప్రొవిజన్స్ అనేవి చాలా కాంట్రవర్షియల్ అయ్యాయి రీసెంట్ టైమ్స్లో, డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్లో ఉన్నాయి కాబట్టి గవర్నర్ ప్రొవిజన్స్ అనేవి ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్, National Human Rights Commission is a type of constitutional body established under 338 or statutory body established under Protection of Human Rights Act 1993. Third, executive body established through government resolution. Fourth, none of the above. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆన్సర్ బి, స్టాట్యూటరీ బాడీ. సో చట్టబద్ధ సంస్థ దేని కింద ఎస్టాబ్లిష్ అయింది? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద ఎస్టాబ్లిష్ అయిన బాడీ అనమాట. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా చైర్పర్సన్ అపాయింట్ చేశారు. దాని అపాయింట్మెంట్ ప్రొసీజర్ని కూడా ఒపోజిషన్ పార్టీస్ అనేవి డిబేట్ చేశాయి అనమాట. సో ప్రాసెస్ కరెక్ట్గా లేదు అని. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ బోత్ ద హౌసెస్, లోక్సభ స్పీకర్తో పాటు డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ జనరల్గా మెంబర్స్గా ఉంటారు. సో ఇది ఒక 5 అంటే జనరల్గా మనకి చైర్మన్తో పాటు 5 member బాడీ ఉంటుంది. కొంతమంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. సో చైర్మన్గా మనకి ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయినా ఉండొచ్చు, లేదంటే సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అయినా ఉండొచ్చు. సో ఫర్ 3-year టర్మ్ ఎన్నుకుంటారు ఆర్ 70 years వరకు ఉండొచ్చు ఆఫీస్లో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. మెయిన్గా దేని గురించి ఫంక్షన్ చేస్తారంటే హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ గురించి. ఇది ఒక సివిల్ కోర్ట్కి ఉండే పవర్స్ని కలిగి ఉంటుంది. బట్ దీన్ని క్రిటిసిజం ఏంటి అంటే టూత్లెస్ టైగర్ అంటాం. అంత ఫంక్షన్ చేయడానికి పవర్స్ ఉన్నప్పటికీ కూడా రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఉన్నాయని చెప్పి క్రిటిసిజం అనమాట. సో NHRCకి సంబంధించి ప్రొవిజన్స్ చూసుకోండి. దెన్ 10th క్వశ్చన్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోబుటమిన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ న్యూస్లో ఉంది. ఎందుకు అనేది చూద్దాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నాన్ పెట్రోలియం బేస్డ్ రెన్యూబుల్ సోర్సెస్. ఇట్ ఈస్ లెస్ టాక్సిక్ అండ్ లెస్ డెట్రిమెంటల్ టు ద ఎన్వైరన్మెంట్ దాన్ రెగ్యులర్ బిటుమిన్. మరి ఇక్కడ ఏంటిది అంటే ఆప్షన్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో బయోబిటమిన్ సంబంధించిన రోడ్ అనేది 1 kilometer స్ట్రెచ్ రీసెంట్గా ఏషియాలోనే ఫస్ట్ టైం మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి బయోబిటమిన్ అంటే ఏంటి? దీన్ని మనం
ఆస్ఫాల్ట్ అని కూడా అంటాం అనమాట. సో ఇది ఏంటి అంటే ఫస్ట్ టైం జనరల్గా బిటుమిన్ తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా పెట్రోలియం బేస్డ్ డెరైవేటివ్స్ నుంచి చేస్తుంటారు. అలా కాకుండా బయోబిటుమిన్ని ఫస్ట్ టైం యూస్ చేసి ఏషియాలోనే ఫస్ట్ టైం 1 కిలోమీటర్ స్ట్రెచ్ రోడ్ వేయడం జరిగింది. మరి దేని నుంచి చేస్తారు దీన్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ కానీ సింథటిక్ పాలిమర్స్ నుంచి కానీ చేస్తుంటారు. ఇవి ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ అనమాట, ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేయకుండా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇది లెస్ టాక్సిక్తో పాటు లెస్ డెట్రిమెంటల్ టు ద ఎన్వైర్మెంట్. సో ఇది రోడ్స్ని కానీ రూఫ్ టాపింగ్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది నాన్ పెట్రోలియం నుంచి యూస్ చేశారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఇది బోత్ 1 and 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, ఈ అవార్డ్ అనేది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీ, మన ప్రైమ్ మినిస్టర్కి ఏ కంట్రీ అనేది అవార్డ్ చేసిందనేది తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈరోజు మనం వీక్లీ ఎంసీక్యూస్ రివిజన్లో భాగంగా 10 డిఫరెంట్ టాపిక్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని పిక్ చేసి మీకు రివిజన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.